శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృశ్చిక రాశి వారికి జూలై నెల మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏదైనా ఒక రాశి వారికి ఆ నెల అనుకూలంగా ఉండాలంటే కొన్ని ధనయోగాలు కానీ రాజయోగాలు కానీ ఏర్పడాలి. అలాగే రాస్యాధిపతిగా ఉన్నటువంటి గ్రహం బలవంతుడై ఉండాలి. అంటే ఏదో ఒక యోగంలో ఉండాలన్నమాట. అప్పుడు మాత్రమే జాతకుడికి విజయ అవకాశాలు బాగా పెరుగుతూ ఉంటాయి. అంటే వృశ్చిక రాశి వారు జీవితంలో ప్రతిదీ కూడా పోరాడి సాధించవలసిందే. ఏది కూడా సునాయాసంగా మీకు ఉచితంగా కానీ ఏది కూడా రాదు. అంటే మీరు మీ దగ్గర ఉన్నది పోగొట్టుకున్నంత సులభంగా తిరిగి సంపాదించుకోలేరు. అది ఏ విషయమైనా సరే. సహజ అష్టమ రాశి వృశ్చిక రాశి అవటం వల్ల దీనికి రాస్యాధిపతులుగా కుజ కేతువులు ఉండడం వల్ల మీ యొక్క జీవితం చాలా వరకు చివరి నిమిషం దాకా సస్పెన్స్గానే ఉంటుంది. అది ఒక వివాహం అవ్వచ్చు, ఒక ఉద్యోగ ప్రయత్నం అవ్వచ్చు. ఒకేసారి అనేక అవకాశాలు రావడం, ఏది రాకుండానే పోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే ప్రతి వాళ్ళు మీకు ఈ పని చేద్దామని ప్రామిస్ చేస్తారు. వాడు చేస్తామని వీడు చేస్తామని వాడు, మొత్తం ఇద్దరు చేయకుండా మిమ్మల్ని ఒంటరి వాడిగా చేయడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా మీ సమస్య గురించి మీరు పోరాడాలి తప్ప ఎవరో వచ్చి మీ సమస్యను సాల్వ్ చేస్తారన్నది ఈ జీవితంలో మాత్రం ఇది జరగదు. ప్రస్తుతం ఏర్పడినటువంటి ఈ గ్రహస్థితి రాస్యాధిపతి కుజుడు దశమ స్థానంలో మిత్రక్షేత్రంలో ఉంటూ, అలాగే ఈ రాశికి మరొక అధిపతి అయినటువంటి కేతువు కూడా దశమ స్థానంలో సంచరించడం జరుగుతుంది. అంటే ఇప్పుడు అత్యంత బలంగా ఈ రెండు గ్రహాలు, ముఖ్యంగా కుజుడు దిగ్బలుడై ఉండడం వల్ల, అది మిత్రక్షేత్రంలో అవడం వల్ల మీలో ఉన్నటువంటి విజయ అవకాశాలు, పోరాట ప్రతిమ 100% సక్సెస్ అవుతుంది. ఏదైనా ఒక మాట మీద నిలబడి మీరు అనుకున్న కార్యక్రమాలు ఖచ్చితంగా సాధించగలరు. వృత్తిపరమైనటువంటి విజయ అవకాశాలు చాలా బలంగా ఉంటాయి. అలాగే మీలో ఉన్నటువంటి సామర్థ్యం పెరుగుతుంది. కొంతమందికి ఏదైనా అనారోగ్యపరమైన సమస్యలున్నా, ఆర్థికపరమైన సమస్యలున్నా అవి ఈ నెలలో పరిష్కారం అవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే దశమంలో ఉన్నటువంటి కుజుడు చతుర్థ దృష్టితో ఈ వృశ్చిక రాశిని వీక్షించడం జరుగుతూ ఉంటుంది. మరి ఆ కారణం వల్ల మీరు చాలా ధైర్యంగా పోరాడి జీవితంలో అనుకున్నది సాధించే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి. ఇది ఒక యోగం ఈ రాశి వారికి. దాని తర్వాత సప్తమ స్థానంలో శుక్రుడు స్వక్షేత్రగతుడై మాలవ్య మహాపురుష యోగం అనే అద్భుత యోగం ఏర్పడడం జరిగింది. దీనివల్ల ఏంటంటే మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క సామర్థ్యం పెరుగుతుంది. అలాగే వ్యక్తిగతంగా మీకు మీ భార్య గారికి ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అవడం కానీ, అలాగే ఆర్థిక పరంగా ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి. అంటే మీలో చాలా స్టామినా పెరుగుతూ ఉంటుంది. అంటే అటు కుజుడు దశమ స్థానంలోకి రావడం, మరి సప్తమంలో ఉన్నటువంటి శుక్రుడు అనుకుంటాం, కానీ శుక్రుడు సాక్షాత్తు పరశురామ అవతారం లాంటిది. మీకు ఎటువంటి దుఃఖాన్ని ఉన్నా దాన్ని 100% పారద్రోలడానికి, మీరు ధైర్యంగా నిలబడడానికి కారణమవుతుంది. కాబట్టి ఈ సమయంలో మీకు ఎటువంటి దుఃఖం, బాధలు, కష్టాలు ఉన్నా అవన్నీ కూడా మరి ఆ శుక్ర భగవానుడి దయతో పరిష్కారం అవుతాయి. ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా స్త్రీలకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరగడం, వివాహంలో ఉన్నటువంటి సమస్యలు అది ఎటువంటిదైనా 100% పరిష్కార దిశగా వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. ఈ రెండు ఈ విధంగా ఉంటే ఇక ఈ పనులకి ధనాన్ని ఇచ్చే గ్రహం ధనాధిపతిగా ఉన్నటువంటి గురువు అష్టమ స్థానంలో ఉంటూ ధనస్థానాన్ని వీక్షిస్తున్నాడు. ఇక్కడ రెండు విధాలుగా మీ కుటుంబ సభ్యుల సహకారంతో, మీ వ్యక్తిగత సామర్థ్యంతో, ఒకటి ధనాధిపతిగా గురువు, మీలో ఉన్నటువంటి టాలెంటు, విద్వత్తు, సామర్థ్యం పంచమాధిపతిగా, ఈ రెండు కూడా మీకు ఈ సమయంలో కలిసి రావడం జరుగుతుంది. అనూహ్యంగా ఉద్యోగంలో మార్పు కానీ ప్రమోషన్ కానీ రావడం జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ దశమాధిపతి రవితో
అష్టమ స్థానంలో ఈ గురుగ్రహం కలిసి ఉండడం వల్ల ఉద్యోగపరమైనటువంటి చేంజెస్ ప్రయత్నపూర్వకంగా ఈ నెల ఇంచుమించుగా 15వ తారీఖు లోపు రావడం జరుగుతుంది. దాని తర్వాత మళ్ళా ఈ రవిగ్రహం భాగ్యస్థానంలోకి మారుతూ అక్కడ ఉన్నటువంటి బుధగ్రహంతో కలిసి ఒక విధమైనటువంటి బుధాదిత్య యోగం, అలాగే ఈ రాశి వారికి ఎస్పెషల్లీ నిపుణ యోగం అనే యోగం ఏర్పడుతుంది. సో ఏదైనా అటు దశమాధిపతి, అటు లాభాధిపతి, ఈ అష్టమాధిపతి కలడం వల్ల అనూహ్యంగా ఒక అదృష్ట వార్త మీరు వింటారు. అలాగే చాలా కాలంగా విదేశంలో వెళ్ళాలనే మీ ఆలోచన కానీ, దూర ప్రాంతంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రం దర్శించాలనే మీ యొక్క అభిలాష కానీ చాలా వరకు నెరవేరే అవకాశం ఉన్నది. అయితే 4వ స్థానంలో ఉన్నటువంటి రాహు చాలా వరకు మిమ్మల్ని మానసిక అశాంతికి కారణమవుతుంది. గృహంలో ఉన్నటువంటి వ్యక్తులు, అంటే మీ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు, పేరెంట్స్ అవ్వచ్చు, వేరే వాళ్ళు అవ్వచ్చు, అత్తమామలు అవ్వచ్చు, ఇవన్నీ క్లమ్జీగా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడం జరుగుతుంటుంది. ఈ కారణం వల్ల ఒక నిర్ణయానికి రాలేకపోతుంటారు. అలాగే ఏ ఆలోచన తలపెట్టినా అది డిస్టర్బ్డ్గా మారడం జరుగుతుంటుంది. కాబట్టి చాలా వరకు మీరు దృఢ సంకల్పంతో ఇతరుల మాటలు వినకుండా మీకు ఏది, ఎందుకంటే ఇతరులు మీకు ఎప్పుడూ సహాయం చేయరు, ఊరికే చెడగొట్టడం తప్ప. దాన్ని బట్టి మీకు ఏది కరెక్ట్ అనిపిస్తే ఆ వేలో వెళ్ళటం వల్ల సంపూర్ణ విజయం సాధిస్తారు. గతంలో చెప్పినట్టే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈజీ మనీ, స్పెక్యులేషను, పేకాట జోలికి వెళ్లకుండా ఉంటే మిగతా గ్రహాలన్నీ మీకు అనుకూలంగా ఉండడం జరుగుతున్నాయి. స్వస్తి. ప్రతి ఒక్కరికి కూడా ధనం అన్నది చాలా ఇంపార్టెంటు. ఆ ధనం ప్రతి వాళ్ళు సంపాదిస్తూ ఉంటారు. అయితే వచ్చిన ఆదాయం కన్నా ఎక్కువ ఖర్చు అవ్వడం వల్ల రుణగ్రస్తులు అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఆ కారణం వల్ల చాలామంది ఆర్థిక పరమైన ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ఇప్పుడు మీకు ధనాన్ని కూడబెట్టడానికి, అంటే ధనం సంపాదించడం అందరికీ తెలుస్తుంది, అది దాచుకోవడం, అలాగే మీ అవసరానికన్నా ఎక్కువ ధనం రావడానికి ఒక పరిష్కారం అన్నది మీకు తెలియజేయడం జరుగుతూ ఉంటుంది. అది సింపుల్గానే ఉండడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇది నమ్మకంతో చేయవలసి ఉంటుంది. ముఖ్యంగా ధనాన్ని కూడబెట్టడంలో ఈ చీమలు చాలా ఇంపార్టెంట్ మాట. అవి ఏం చేస్తాయంటే ఎక్కడన్నా ఆహారం దొరికితే మొత్తం అంతా ఒక చోట దాచుకుంటే, ఎందుకంటే వర్షాలు వచ్చినప్పుడు దానికి పనిచేస్తుందని. కాబట్టి మీరు చీమలకి ఆహారం వేయవలసి ఉంటుంది. ముఖ్యంగా అంటే శాస్త్రాల్లో చెప్పిన ప్రకారం ఏం చెప్పారంటే తమలపాకు తీసుకొని దాని మీద ఒక నెయ్యి, అంటే తేనె వేసి చీమలు ఉన్న చోట పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు ఆ విధంగా కాకుండా మీరు డైరెక్ట్గానే పంచదార, బియ్యం పిండి కలిపి ఈ చీమలకి ఆహారంగా వేయడం వల్ల, అది ఎప్పుడు చేయాలి, మనం మంగళవారం చేయవలసి ఉంటుంది. అంటే కుజుడు సంబంధించిన వారం అవటం వల్ల అది ఆ మంగళవారం రోజు ఈ చీమలకి ఆహారంగా వేయడం వల్ల కంపల్సరీగా మీకు ఈ ధనం పోగవుతుందన్నమాట. సేవింగ్స్ అవుతాయి, ఖర్చులు తగ్గుతాయి. అలాగే మీరు ఒక కొబ్బరికాయ, అంటే బాగా, అంటే మన సోమయ్యప్పకి వెళ్ళినప్పుడు ఇరుముడిలో వేసినటువంటి కొబ్బరికాయ, కురిటి కొబ్బరికాయ అంటారు. ఆ కొబ్బరికాయ ఒకటి తీసుకొని దానికి ఒక కన్నం పెట్టి అందులో శుభ్రమైనటువంటి తేనె, పంచదార, బెల్లంతో నింపాలన్నమాట. అంటే అయ్యప్పకైతే నెయ్యితో నింపుతారు. అలా కాకుండా ఇది స్వీట్తో నింపి దాన్ని పశ్చిమ దిక్కున, పశ్చిమం అంటే సౌత్ సైడు, అది ఎక్కడన్నా ఒక నిర్జల ప్రదేశంలో మీకు సౌత్ సైడు చక్కగా ఒక గొయ్యి తీసి మరీ లోతుగా కాకుండా అందులో కప్పెట్టవలసి ఉంటుంది అన్నమాట. దానివల్ల కూడా అది తర్వాత చీమలకి ఆహారంగా మారడం జరుగుతూ ఉంటుంది. సో ఈ 2 కార్యక్రమాలు చేయటం అంటే చాలా వరకు ఇది కష్టంగానే అనిపిస్తూ ఉంటుంది. శుక్రవారం రోజు, శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి సూర్యోదయం దగ్గర నుంచి మర్నాడు శనివారం సూర్యోదయం వరకు కూడా ఎటువంటి ధనం కూడా, అంటే డబ్బులు, రూపాయలు, బంగారం, ఈ వస్తువులు కూడా మీ నుంచి బయటికి వెళ్ళకూడదు. అంతా కూడా ముందు రోజే అడ్జస్ట్ చేసుకోవాలి. ఎవరికి ఇవ్వాల్సినా కూడా శుక్రవారం అన్నది పేమెంట్స్ బంద్.
మళ్ళీ శనివారం మాత్రమే ఇది స్టార్ట్ అవుతుంది. ఇది ఎంత కష్టమైనా సరే మీరు అవసరమైతే శుక్రవారం అర్జెంట్ అయితే వేరే వాడిని ఫోన్పే చేయమంటే తప్ప మీరు మాత్రం ఖర్చు పెట్టద్దు. అలాగ ఒక 8 వారాలు మీరు చేస్తే 100% మీ యొక్క ఆర్థిక సమస్య పరిష్కారమై నిరంతరం మీ ఎనపెట్లో ధనం నిలబడుతూ ఉంటుంది. ఇది ఎక్కువగా ఆంధ్ర ప్రాంతంలో ఈ కృష్ణా జిల్లా ఈస్ట్ గోదావరిలో చాలా వరకు పాటిస్తుంటారు. అది కూడా చేసుకోండి. దాని తర్వాత ఏంటంటే వీలైతే శుక్రవారం రోజు కనకదార స్తోత్ర పారాయణ, లక్ష్మీ అష్టోత్తరం, శ్రీ సూక్తం చదవడం, స్త్రీలని అంటే మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలని ఏదైనా పండగలు అది వచ్చినప్పుడు ముఖ్యంగా ఆడపడుచులకి పిలిచి వాళ్ళకి ఈ చీర సారే లాంటివి పెట్టడం జరుగుతుంది. అలాగే ఇంట్లో ఉన్నటువంటి మీ కూతురు అవ్వచ్చు, భార్య అవ్వచ్చు, తల్లి అవ్వచ్చు, ఎట్టి పరిస్థితుల్లో కూడా వారిని దుఃఖం కలిగేలాగా కన్నీరు పెట్టుకునే విధంగా మాత్రం మీరు ప్రవర్తించవద్దు. సాధారణంగా ఒక కుటుంబం పతనం అవుతుందంటే ఆ కుటుంబంలో స్త్రీ దుఃఖమే కారణం అవుతుంటుంది. ఊరకనే ఏడుస్తుంటారు. శుక్రవారం రాగానే ఒక్కొక్క ఇంట్లో ఎలా ఉంటుందంటే ఊరికే ఏడుస్తుంటారు. ఎందుకు ఏడుస్తారో అర్థమవుతావు. దాంతో ఆ యజమానికి ఇంకా చెప్పక్కర్లేదు. సో అటువంటివి ఉంటే సాధారణంగా పరిష్కరించుకుంటే కుటుంబం అన్నది సంతోషంగా ఉంటుంది. అది మనం నియమంగా ఉండడం అంటే కామన్గా ఈ శుచి శుభ్రత అవన్నీ కామన్గా ఉంటాయి. ఈ కొద్దిపాటి రెమెడీలు మీరు పాటిస్తే తర్వాత ఇంకా బెటర్ రెమెడీస్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వస్తి.